బాయ్ 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 చోను బాయ్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ బ్లాగ్స్. అందరు బాగున్నారు, అయితే చాలా బాగున్నాం. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చోను పొద్దుగల్లా వాటర్ ఆగుతాయి, సర్వే అవుతుంది. సర్వే అయితే చోను సార్ వద్దు, ఇక పక్క పెట్టు, వద్దు. ఆడబెట్టు 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 చోను. రైట్. పొద్దుగా లేసి ఇదే ఆడాలి. ఇక ఈ సంబంధించి అటు పెట్టుడు, ఆ సంబంధించి ఇటు పెట్టుడు. వర్ణిక ఏంది, ఆ జుట్టు ఏంది, అదేంది, గింత పొద్దుగా గట్ట చేసినాను. వర్ణిక చీర కట్టుకున్నావా? ఏం బాగాలేదు, తీసే అంత బాగాలేదు. వర్ణిక బాగాలేదు, బాగాలేదట. బాగుందన్నాడా? సరే బాగా పెడుతుంది కదా, మస్తు పెడుతుంది. ఈ నెల నుంచి స్టార్ట్ అయింది, ఈ నెల నుంచి బాగా చలి పడుతుంది. అంతమందికి అంత లేదు, చలి స్టార్ట్ అయినట్టు. సొరకాయ అంత మంచి అనిపించదు. శనగపప్పు వేస్తాను, ఒక రకంగా పప్పు వేస్తే శనగపప్పు వేస్తే బాగానే ఉంటుంది. ఏం పడుతుంది ఇప్పుడు అలా? శనగపప్పు వేసిన పడుతుంది మిర్చీలు దాంట్లోకి నూరుతావు, దాంట్లో చేసినాక చేస్తావా? మిక్సర్ వేస్తే మంచిగా వాడు ఏదో ఎట్లా ఆడుతాడు? ఏమైచాను, ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తీసినావు ఇప్పుడు అక్కడికి వెళ్ళి? కాదు కవరు అది తీస్తున్నాడు. కొంచెమే అయింది, ఏమైనా చిన్నకే అయిపోతుంది. ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ వండుకోండి కొంచెమే అయింది, ఉడికినాక చాయ్లకి దోశలు పోసుకుంటే అయిపోతుంది. దోశలు పోస్తావా? అన్నం అయింది, కొంచెం చాయ్ అద్దుకుంటే బాగా ఉంటుంది. చాయ్లకు బాగా ఉంటాయి. బ్యాగ్ ఇంత కర్ర అయింది, ఏమైంది? అయ్యా కర్ర ఏదంటే మరి ఎంత బ్లాక్ అయిపోయింది. వాడుతుంది వాడుతుంది, ఏమో వాడదు ఏమో ఉల్కపోయింది దీనిపైన సైడ్కి కావచ్చు. ఏమైంది వర్ణిక, చెప్తుంటలేవు నువ్వు? ముఖం కడుక్కున్నా. కడుకుంటావా? కడుకోవా? కడుకుంటావా? కడుకోవా వర్ణిక? మరి మమ్మీ పడుతుందా? అయితే పెద్ద పడుతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్ బాయ్. పాలు అయినవా? పాలు అయినవా? వెరీ గుడ్. అమ్మా అది ఒడ్లు ఎన్ని? నిన్న అంత ఒక దగ్గర పోసినాం, ఇవాళ అయితే ఎండితే ఇక అప్పటికి సంచులలో నింపాలి. ఓకే ఓకే, సంచులలో నింపాలి. సన్నయ్య తోటి సన్నయ్యి నింపాలి. నిన్ననేమో అది కాటాయి పెట్టేసినాం దొడ్డి. నిన్న అయిపోయాయి మొత్తం అవి? నిన్న మొత్తం అయిపోయినాయి అవి? అది అయిపోయాయి, దొడ్డి అయిపోయాయి. ఎన్ని అయినాయి బిడ్డ? జరన్నీ అయినాయి. నింపటాయనే కాకాడది దీన్నైనేమో అంటుంది. ప్రతిసారి తక్కువ అవుతున్నాయి మనకి, ఇంకా అందరికి అట్లా అవుతున్నాయి పంట. అంటే సీడ్ తక్కువ వస్తుంది, మంచిగా వస్తలేదేమో. దోశ
దోశ కావాలా చదువు నీకు వద్దా? ఏం తింటావు మరి? ఏం కావాలి మరి నీకు? ఆయ్ ఆయ్ పట్టుకో ఒకసారి, పట్టుకొచ్చారు ఒకసారి. ఆయ్ చిన్న వస్తుంది పెద్ద పెద్దకి చేస్తా కొంచెం, ఎందుకంటే ఫస్ట్ కదా. అంటే ఫస్ట్ కాబట్టి పోతుంది. నువ్వు చేస్తావా చూడు? చేస్తావా? అన్నిటికీ తలకాయ ఇప్పుడే. ఆయ్ అవుతుంది. ఏ చోను ఇప్పుడు నిద్ర వస్తుంది ఇందిరా? పొద్దుగాల 4 గంటలకు లేవద్దు మరి, లేచి ఆడితే గచ్చి ఉంటుంది. పొద్దుగాల లేవంగానే ఆడతాడు, ఇప్పుడేమో నిద్ర వస్తుంది. అది గడ్డి ఏమి వెళ్తారు లేదు అమ్మ, మొత్తం బర్లకి ఇబ్బంది అవుతుంది కదా. మళ్ళీ బయట వేరే వాళ్ళు దేవుడు కొంతమందికి చెప్పి పెట్టాలి, చెప్పి పెడితే. సో ఫ్రెండ్స్, అయితే మన ఇంటికాడనైతే వర్క్ అయితే జరుగుతుంది. చేరిలో ఇచ్చినండి ఇట్లా ఉన్నాయి. మిస్టర్ వచ్చారు. బిల్ల పెట్టిన తర్వాత లోపల మోటార్ ఉంది మనది, మోటార్ తీసుకొచ్చి పెట్టేసినండి. ఆ తర్వాత ఇంట్లో ఇక సెల్ఫ్లు పోసినండి. ఇంట్లో టీవీకి సంబంధించింది. ఇక టీవీ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇటు వేరే ఉంటుంది, ఇంకా వేరే డిజైన్ పెడతా అన్నాడు. ఇటు ఇంకోసారి అయితే ఈ సెల్ఫ్లోకి అయితే ఇవి పోసింది అనమాట. పైన నడుస్తుంది వర్క్. ఇక్కడ మొత్తం దుబారా చేస్తాను చెప్పేసి అన్నారు. ఈ సైడ్ సో చూద్దాం, పైన వెళ్తాం ఒకసారి. తిన్నారా? డ్యూటీ ఇవ్వాలి, పోలే ఇవ్వాలి. సో ఇక్కడ సైడ్ మొత్తం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మన డ్రమ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసిండు. అదే వాటర్ మొత్తం చెక్ చేసాను అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అయిపోయినట్టే. ఓన్లీ ఇక్కడ సైడ్ మాత్రమే ఉంది, ఈ సైడ్ మాత్రమే ఉంది. ఈ బాధ అయితే అయిపోతే లోపల మాత్రం ఓన్లీ మనకు హాల్లో మాత్రమే ఉంటుంది అనమాట. దుబారా చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఆకలి పోయి తింటున్నావా? వెరీ గుడ్ గర్ల్. నువ్వు వేసుకుని నువ్వే తింటున్నావా? అన్నయ్య మమ్మీ వేసుకొచ్చిందా? చోరియన్ కొద్దా మరి బువ్వ, చోరియన్ కొద్దా బువ్వ, చోరియన్ కొద్దా అంటున్నావు బువ్వ. ఏడుంది? ఏ చోను కొట్టదు అట్లా. వావ్, మిర్చిలు చేస్తున్నా. అయిపోయిందా? ఓ సుర్రగా సుర్రగా కాలుతుంది. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, అయితే మా వదిన మిర్చిలు చేస్తుంది. ఎర్రది కానీ వస్తుంది మిర్చి ఒకటి. పండు మిర్చి, పండు కాలుతుంది కాలుతుంది బెట. కొంచెం సలార్న కదా ఇది తీసుకో. వర్ణిక నువ్వు చేసుకున్నావా? వెరీ గుడ్. కొంచెం సలైనాక తిన్ను, ఏం కాదు. చూడండి, కొంచెం హీట్ ఎక్కువ ఉంది, కొంచెం కూల్ అయినాక. ఓకే ఓకే, మంచిగా ఉంది. ఉప్పు మంచిగా ఉంది, కలిసి. కాకపోతే కొంచెం నింపకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి. అదే పకోడీ వేసుకున్నాం. ఏమైందిరా? ఇదిగో సుర్రు కాలుతుందిరా. ముట్టుకో ఒకసారి, ఒకసారి ముట్టుకో. కాలుతుందా?
అయిందా చోను ఇక ఇగో తీసుకో అమ్మకు టిఫిన్ తీసుకోవద్దా బడానికి వస్తుంది అమ్మ ఇంకా వస్తారు వస్తున్నారా వస్తారు ఇది పెట్టు. ఇది ఆయన అయినట్టు చూడు ఇది అయినా ఇంకా అదే మర్రేయాలి వాడు ఎట్లా ఆడుతున్నావు అరే నువ్వు డబ్బా మీద కూర్చుండేందురా ఆ చీర ఏమన్నా అది అదే నూనె అయిపోయింది లాస్ట్ ఇక అది తీసిన బయట పెడితే గతం ఇక అది తీసుకొని ఆడుతున్నాం ఆన్లైన్ చూద్దాం అయిపోయినాయి. ఈ పని చేసి ఆన్లైన్ చూస్తాం ఇప్పుడు ఏమి వచ్చారు పకోడీ చేస్తా మిర్చి లేకుండా అది తిందురు మంచిగా వస్తున్నాయి కదా లడ్డుగా కాకపోతే ఇలా మసాలా చింతపండు ఉప్పు నింపిన అది మసాలా నింపిన టేస్ట్ మంచిగా వస్తాయి కానీ ఇవి వీళ్ళు పిల్లలు వద్దు అనేసి మన హోటల్లో మరీ ఇట్లుండే కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయి మంచిగా కనిపిస్తుంది అందులో అడ్డమైన అంత ఆయిల్ కలిపి అంత ఖరాబ్ ఖరాబ్ ఉంటుంది ఇంకా మంచిగా ఉన్నాయి చూడు పకోడీ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ చేస్తాం పిండి పిండి ఉంది అందుకే పిండి మిగిలింది ఓకే ఓకే పిండి వేస్ట్ అవుతుంది కదా అవునవును నేను కూర్చోబెట్టి రెండే ఉన్నాయి వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు వాళ్ళిద్దరు కూడా ఒకసారి ఏం చేస్తారు సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు పకోడీ చేస్తుంది పకోడీ దాన్ని ఉల్లిగడ్డ పకోడీ అయితే కొంచెం పిండి మిగిలింది కదా ఆ పిండిలో వేద్దాము అనేసి పిండి ఖరాబ్ చేసేది ఎందుకు అనేసి 2 ఉల్లిగడ్డలు కోసేసిన ఇక ఇందులో మళ్ళీ ఏం వేయలే ఇక అదే పిండిలో కలిపేసిన ఉల్లిగడ్డ ఓలోలు కోసిరే మరి ఓలి చిన్నమ్మ నేను చిన్న వచ్చిందా ఏ చోను వాన్ ఆట వానికి ఉంది మిర్చీలు చేసింది వద్దు పకోడీ ఉల్లిగడ్డ పకోడీ మంచిగా ఉన్నాయి ఎట్లా మంచిగా ఇటువంటి మంచిగా చేస్తారు మంచిగుంటుంది అంతే చచ్చిపోయి అన్నం తింటూనే ఉన్నా మంచిగానే చేస్తాం ఏదొద్దిగా పైన అయితే ఉండాలి ఏ చూడు ఏమైందిరా నాటి చూడు డాడీ నాటి తిను అయిపోయి అవుతుంది ఇక ఇంకొకసారి అయితే ఇంకా ఇంకా కొంచెం ఉంది పిండి ఇది ఒక్కసారి వేస్తే అయిపోతుంది కొంచెం ఉంది అయిపోయింది చోను చోను తింటావా ఇంటి తిరగతా చేస్తావా నువ్వు చేస్తావా సో ఫ్రెండ్స్ అయితే మొత్తం మీద అయితే ఇక అటు మిర్చీలు కొన్ని ఆ తర్వాత ఉల్లిగడ్డ పకోడీ కొంచెం చేసేసింది అయిపోయింది ఏమైనా